వచ్చే బ్యాచ్ ఉంటారు, అది సపరేట్ గా ఉంటుంది. పబ్లిక్ ఆలోచనలు ఇన్ఫ్లుయెన్స్ జగన్కి తెలియక చేసి ఉంటాడంటారా? కామెడీ, ఇది కామెడీగా చేసి ఉంటాడంటారా? ఈ టైంలోనే ఎందుకు వ్యతిరేకించాడంటారు జగన్? ఇంత సెషన్ జరుగుతుండగా, లోక్సభ రాజ్యసభలో అందరూ అటుకు మద్దతు ఇస్తుండగా రెండవ వెర్షన్ చూపించడం ఇక్కడ. అదే కదా ప్రతిపక్షం అంటే. జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీలు తెచ్చాడండి, దాంట్లో చంద్రబాబు రెండో కోణం ఏం చూపెట్టాడు? అవి వేస్ట్ అని. జగన్మోహన్ రెడ్డి సచివాలయాలు తీసుకొచ్చాడు, రెండో కోణం వీళ్ళు ఏం చూపెట్టారు? వాళ్ళందరూ వ్యభిచారం పై చేపిస్తారని చెప్పారు. ఆ రోజున తిట్టన్నారు వీళ్ళని, ఎట్ట మాట్లాడతారా వాలంటీర్లని అది ఇదని. కానీ వీళ్ళు ఫైనల్ గా అధికారంలోకి వచ్చారుగా. ట్రోలింగ్ అనేది అదనపు సబ్జెక్ట్, దాంట్లో ఎంత ఎక్కువ ట్రోల్ చేసినా వచ్చేదేం కాదు, కానీ చర్చ జరుగుతుంది. పదం మీద కామెడీ కావచ్చు, విషయం మీద చర్చ తీసుకురావడానికి కారణం ఏంటంటే వీళ్ళు విజయవాడ గుంటూరుని పక్కన పెట్టిన రాజధాని. ఇవాళ జ్యోతిలో కూడా రాశారు అక్కడ మొక్కలో, ఇదంతా సిఆర్డిఏ పరిధిలోనే ఉంది కదా అన్నటువంటి. సిఆర్డిఏ పరిధిలోనే ఉండేది ఏంది అమరావతి అంటే? అమరావతిలో సిఆర్డిఏ పరిధిలో ఉండాలా, సిఆర్డిఏ పరిధిలో అమరావతి ఉండాలా? అది తేడా. కానీ ఒకటి సార్, ఈ సందర్భంగా రాజ్యసభలో జరిగిన చర్చలో కూడా మళ్ళీ ఇప్పుడు ప్రత్యేక హోదా అనే అంశం లేవనెత్తాల్సిన సందర్భం ఇది. ఇక్కడ మనదంతా ఒకటి సార్, మన ఆంధ్రప్రదేశ్ దరిద్రం ఏంటంటే ఎప్పుడు ఏది ఎమోషనల్ గా నాయకులు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు